ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాకృపగల తండ్రి, సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, మరొక్కసారి ఈ వాక్యమును మీరు హెచ్చించి మీ కృపతో దీవించండి. ఈ వాక్యమును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తపు చాటున మరుగుపరచండి. అదే విధముగా ఈ వాక్యమును మీ ఆత్మ యొక్క శక్తి చేతను, మీ ఆత్మ యొక్క అగ్ని అభిషేకము చేతను ఈ వాక్యమును బలపరచండి. నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామమును మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశం బైబిల్లో రాయబడిన, పలకబడిన 3 రకములైన నీతులలో చివరిదైన క్రీస్తు యొక్క నీతి గురించి. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క నీతి లేక క్రీస్తు నీతి అంటే ఏమిటి? ఏదోను తోటలో ఆదాము నీతి యొక్క ప్రతిఫలముగా, అంటే అవిధేయత కారణముగా సకల మానవాళిలోకి ప్రవేశించిన పాపమును, సృష్టికర్తకు తన సృష్టికి మధ్య అడ్డుగోడగా ఉన్న ఈ పాపమును శాశ్వతముగా తొలగించటానికి దేవుడు ఎంచుకున్న పరిష్కార మార్గమే ఈ క్రీస్తు యొక్క నీతి. గాడ్స్ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ ద సిన్. రెండవ విషయానికి వస్తే, ఈ క్రీస్తు నీతి దేనికి సాదృశ్యముగా ఉన్నవి? క్రీస్తు యొక్క నీతి ఎప్పుడు కూడా బైబిల్లో 2 విషయములకు సాదృశ్యముగా ఉంటుంది. మొట్టమొదటిది మరణాంతరం వరకు విధేయతకు క్రీస్తు యొక్క నీతి సాదృశ్యకమై ఉంది. దేనికి విధేయత అంటే దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క ఉద్దేశమునకు, దేవుని యొక్క ప్రణాళికకు సంపూర్ణముగా మరణాంతరం వరకు లోబడే విధేయతను చూపడానికి ఈ క్రీస్తు యొక్క నీతి సాదృశ్యకమై ఉన్నది. ఇక రెండవ విషయం, క్రీస్తు యొక్క నీతి దేనికి సాదృశ్యకమై ఉంది అంటే 2000 సంవత్సరములకు ముందు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మహోన్నతుని యొక్క గొర్రెపిల్లగా, యెహోవా యొక్క జీవబలిగా ఆయన సకల మానవాళి కోసం చేసిన త్యాగబలికి, ఆయన శిలువ మీద ముగించిన ప్రతి రక్షణ కార్యములకు ఈ క్రీస్తు యొక్క నీతి సాదృశ్యకమై ఉన్నది. ఇక మూడవ విషయానికి వస్తే, ఈ క్రీస్తు యొక్క నీతి ఎక్కడ ఒక విశ్వాసికి లభ్యమవుతుంది? క్రీస్తు యొక్క నీతి మొదలైన స్థలం సాక్షాత్తు కల్వరి శిలువ మీదే. 2000 సంవత్సరములకు ముందు ఆయన తన నలిగిన దేహముతో, చిందిన రక్తముతో ఆయన మన తరపున జీవ బలియాగముగా ఆయన వేలాడిన ఆ శిలువ మీదే మనకు ఈ క్రీస్తు యొక్క నీతి లభ్యమవుతుంది. ఇక 4వ విషయానికి వస్తే, ఒక విశ్వాసి లేక పాపముతో నిండిన మానవాళి
ఈ క్రీస్తు యొక్క నీతిని ఎలా పొందుకోవాలి? ఈ క్రీస్తు యొక్క నీతిని పొందుకోవాలి అంటే మొట్టమొదటగా మానవాళి తన పాపాత్ముడిని గ్రహించాలి. ఎప్పుడైతే పాపాత్ముడిని గ్రహించి అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తనని ఈ పాపము నుండి రక్షించటానికి పరలోకమందు కానీ పరలోకము కింద కానీ భూమి పైన కానీ భూమి యందు కానీ భూమి కింద కానీ వేరే యొక్క నామము లేదని ఆ నామమును ఆశ్రయించి రోమాపత్రిక 10:17 ప్రకారం రోమాపత్రిక 10:11 ప్రకారం యేసే సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తును ఆ తండ్రి 3వ నాడు మరణంలో నుండి లేపాడని మన హృదయాంతరంగంలో మనం విశ్వసించి దాన్ని ప్రకటించినప్పుడు మా రక్షణ విశ్వాసమునకు సంకేతముగా అపోస్తల కార్యం 2:38 ప్రకారం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది క్రీస్తు యేసు యొక్క మరణం, భూస్థాపితం, పునరుత్థానములో మనం బాప్తిజం ద్వారా పాలు పంచుకొని పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద ఉన్న పాపపు స్వభావములను, ఆదాము యొక్క నీతి వస్త్రములను మన మీద నుండి తీసి ఆయన తన అద్వితీయ కుమారుడి మీద కప్పి సాక్షాత్తు యెహోవావే మాంసపు రూపంలో వచ్చిన యేషయా మీద కప్పి తన సొంత కుమారుడిని దిగంబరుడిగా చేసి మనల్ని ఆయన యొక్క నీతి వస్త్రములతో మనలను కప్పెదరు. ఈ విధముగా మనం యేసుక్రీస్తు యొక్క బలియాగం మీద సంపూర్ణమైన రక్షణ విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు మనం ఈ క్రీస్తు నీతిని పొందుకోగలం. ఇక చివరి విషయానికి వస్తే, ఈ క్రీస్తు యొక్క నీతి ద్వారా మానవాళికి లేక విశ్వాసకి కలిగే ఆత్మీయ ఫలాల గురించి చూస్తే ముఖ్యముగా 2 ఆత్మీయ ఫలముల గురించి మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది పాపపు నుండి విమోచన. We are delivered from the sin. ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు శిలువ మీద మన యొక్క పాపముల కొరకు ఆ పాపములను క్రియ చెల్లించుటకు, మూడవది న్యాయప్రమాణ శాస్త్రము కొరకు, మన యొక్క శరీర బలహీనతల కొరకు ఆయన చనిపోయి ఉన్నారని. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, క్రీస్తు యొక్క నీతిని ధరించిన ప్రతి విశ్వాసి కూడా ఇక మీదట పాపానికి కానీ న్యాయప్రమాణ శాస్త్రమును కానీ శరీరం యొక్క బలహీనతకు కానీ శరీర ఏచ్ఛలకు కానీ ఎప్పుడు కూడా బానిసగా బ్రతకవలసిన అవసరం లేదు. We are more than conquerors. ఇక రెండవ ఆత్మీయ ఫలానికి వస్తే, గలాతీయ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం
ఆయన మన యొక్క శాపమును కొట్టివేయటానికి, మన యొక్క శాపములను తీసివేయటానికి ఆయనే మన స్థానములో శాపముగా మారాడు కాబట్టి మన శాపమును ఆయన మీద మోపటం జరిగింది కాబట్టి ఆ శాపము యొక్క ఖరీదును ఆయన తన శిలువ మీద చెల్లించటానికి ఇష్టపడ్డాడు కాబట్టి అదే గలతీ పత్రిక 3:14 ప్రకారం మనలో ఉన్న ప్రతి శాపమును మనకు కొట్టివేయబడెను. ఆ శాపం అనేది తరతరములుగా వంశపారముగా ఒక విశ్వాసిలో జీవితంలోకి వస్తున్న ప్రతి శాపాన్ని, శరీర పరిధిలో ఉన్న శాపాన్ని, ఆత్మీయ పరిధిలో ఉన్న శాపాన్ని, మానసిక భావోద్వేగ పరిధిలో ఉన్న ప్రతి శాపాన్ని, ఆర్థిక పరిధిలో ఉన్న శాపాన్ని 2000 సంవత్సరముల ముందు ఆయన మన తరపున శాపమై వేలాడినందువలన ఆ శాపములను కొట్టివేయబడటం జరుగుతుంది. దీనివలన ఆయన మన శాపమును కొట్టివేయటం వలన మనకు కలిగే ఆత్మీయ ఫలం ఏమిటి అంటే ఆశీర్వాదం. ఇది గలాతీ పత్రిక 3:14 ప్రకారం ఆయన మన శాపమును తీసివేశాడు కాబట్టి మనం అంటే క్రీస్తు యొక్క నీతిని ధరించిన ప్రతి విశ్వాసి కూడా, రక్షణ పొందుకున్న ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి, ఈసాకు యొక్క ఆశీర్వాదానికి, యాకోబు యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రులం, మనం అర్హులం. ఇక రెండవ ఆత్మీయ ఫలం, తండ్రి యొక్క సైన్యములో సెరాఫింలు, కెరూబింలు 24 మంది పెద్దలు దివారాత్రులు పరిశుద్ధులు 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 అని స్తుతించే పరిశుద్ధతకెల్లటికు అన్ని పరిశుద్ధముల కంటే మహాపరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివసించటానికి ఆయన పరలోకము విడిచి రావటం జరుగుతుంది. ఇది ఒక విశ్వాసికి లభించే విశ్వాసి జీవితంలో, ఒక విశ్వాసి యొక్క రక్షణ సాక్ష్యంలో చాలా అమోఘమైన, అరుదైన ఒక ఆత్మీయ భాగ్యం. సో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు జీవితంలో కూడా ఈరోజు నుంచి ఇంకా ఎవరైతే ఈ పాపానికి బానిసలుగా బతుకుతున్నారో, పాపం యొక్క చీకటి అంధకారపు శక్తుల చేత ప్రేరేపించబడి ఈ పాపపు ఊబిలో నుండి బయటికి రాలేక ఇంకా పోరాడుతున్నారో, ఇంకా వారి జీవితముల మీద, ఇంకా వారి యొక్క ఆర్థిక పరిధుల మీద, వారి యొక్క కుటుంబ పరిధుల మీద ఇంకా శాపం ఉందని నమ్ముతూ సాతాను యొక్క అబద్ధములకు లోబడి సంపూర్ణమైన, విజయవంతమైన, క్రీస్తు యొక్క అధికారముతో నిండిన విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని ఇంకా సంపూర్ణముగా జీవించలేకపోతున్న ప్రతి బిడ్డకు నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామములో నేను విడుదల పలుకుతూ వారి యొక్క జీవితంలో